అట్లాగే ఈ రాష్ట్రం అన్యాయంగా విభజించబడింది కూడా అదే కాలంలో. ఆయన ఉంటే కనుక ఈ రాష్ట్ర గతి ఇట్లా ఉండేది కదని ప్రజలు గుర్తించారు, దాన్ని ఓటు రూపంలో చూపించారు. అట్లాగే తదనంతర పరిణామాలు కూడా మరి మోడీ సహకరించకపోయినా, మోడీ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ కంటే గొప్ప రాజధాని కడతానని చెప్పి మోసం చేసిన, మోడీ పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టుగా చేసి నిధులన్నీ ఇస్తానని చెప్పి ఇంకా 4500 కోట్లు మనకు ఎగ్గొట్టినా, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ పూడుస్తానని హామీ ఇచ్చి 3500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నా, రైల్వే జోన్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి చివరికి తలేమో ఒరిస్సాకి మొండేమో మనకిచ్చి నష్టాలన్నీ వచ్చేటువంటి ప్రాంతాన్ని మనకు అప్పచెప్పి లాభాలన్నీ వచ్చే ప్రాంతాన్ని ఒరిస్సాకి ఇచ్చిన అనేక రకాలైన మోసాలు 1, 2 కాదు, షెడ్యూల్ 11-10 షెడ్యూల్లో ఆస్తుల పంపకాలు ఇంకా చేయకపోయినా, తెలంగాణకు సహకరించి మన అన్యాయం చేసిన, ఈరోజు అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది ఒక చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండడానికే కారణం. ఈరోజు మనం పట్టిసీమ కట్టుకున్నా, ఈరోజు మనం అమరావతి నిర్మాణం చేసుకున్నా, ఈరోజు 13 జిల్లాల్లో అక్కడ కియా కార్ల కంపెనీ దగ్గర నుంచి హీరో మోటార్ సైకిల్స్ కంపెనీ నుంచి, అట్లాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి, అనేక టైర్ల కంపెనీల నుంచి, అశోక్ లేలాండ్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి అమరావతి నిర్మాణంలో మరి అనేక కార్యక్రమాల నుంచి చేసుకున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ముందు చూపు, అట్లాగే ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించడంతో ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అట్లాగే పెట్టుబడిదారులను ఆకర్షించి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఆయనకు ఉన్నటువంటి సమర్థత, ఇవన్నీ కూడా కారణంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాం. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి అమలు చేసుకోగలిగాం. ఇవాళ పసుపు కుంకుమ అనండి, రైతులకి అన్నదాత సుఖీభావం అనండి, అట్లాగే అన్ని కులాలకి మతాలకి ఎక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమం, కార్పొరేషన్స్ పెట్టి వాళ్ళు ఆదుకునే కార్యక్రమం అనండి మరి చేసుకున్నాం. ఈరోజు ఆఖరి దశలోకి వచ్చాం. ప్రజలందరూ కూడా చాలా 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 మళ్ళీ చైతన్యవంతంగా 2014లో చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఎన్నుకున్నారో ఈరోజు మళ్ళీ ఆలోచించి చైతన్యవంతంగా ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ముఖ్యంగా నీతి నిజాయితీ ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే వ్యక్తులు కావాలి. ఈరోజు నీతి నిజాయితీ విలువలు సిద్ధాంతాలు, అట్లాగే ఈ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి కమిట్మెంటు చిత్తశుద్ధి, అట్లాగే డెడికేషను, దాంతో అంకిత భావం, దాంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.